Hello everyone. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2020-23 సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు 8 చాప్టర్స్‌ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 9థ్ చాప్టర్ చూడబోతున్నాము. పోవర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అసలు పోవర్టీ అంటే ఏంటి? దాని షేర్ ఎలా ఉంది? దాని డెఫినిషన్ ఎలా ఉంది చూస్తాము. ఇంకా ఎంప్లాయ్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా వాటి యొక్క డిఫరెంట్ లైక్ రిపోర్ట్స్ ఇస్తున్న స్ట్రాటజీస్ ఏమున్నాయో చూద్దాం. ఓకే. సో, ఈ పోవర్టీ ఎప్పటినుంచో డెకేడ్స్ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి మన ఇండియాలో ఉన్న ఇదొక బిగ్గెస్ట్ ఇష్యూ అండి. ఈవెన్ గ్లోబల్ లెవెల్‌లో కూడా. సో, ఈ పోవర్టీ అనేది మాత్రం ఆహ్, డిక్లైన్ అవుతూ ఉంది గానీ, సిన్స్ పోవర్టీని మనం ఇరాడికేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఓవర్ ద డెకేడ్స్ పోవర్టీ హాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ అండ్ మెజర్డ్ బై ఎక్స్‌పర్ట్స్ ఇన్ సెవెరల్ మెథడ్స్. సో, ఈ విధంగా ఉన్న ఈ పోవర్టీని మెజర్ చేయడానికి డిఫరెంట్ ఎక్స్‌పర్ట్స్ అని డిఫరెంట్ కమిటీస్ ద్వారా కూడా స్టడీ చేసి చెప్పడం జరిగిందనమాట. సో, వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పింది అనంటే, ఈ పోవర్టీని ఇట్ డిఫైన్స్ ఎక్స్‌ట్రీమ్ పోవర్టీ యాస్ లివింగ్ ఆన్ $1.9 ఆర్ లెస్ ఇన్ పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్స్. అంటే ఒక $1.9 లో ఆర్ లెస్ థాన్ థట్ లో మాత్రమే నివసించే వాళ్ళు ఎక్స్‌ట్రీమ్ పూర్ పీపుల్ అండి. యాస్ పర్ ద వరల్డ్ బ్యాంక్. సో, ఇన్ ఇండియాలో it was as low as 0.8% in 2019, and the country managed to keep it at that level in 2020, even there was like a COVID-19 outbreak. So, the central theme of the goal 1 of the SDG, okay, end poverty అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. సో, మనం ఆ గోల్‌ని ఫాలో అవుతూ పోవర్టీ ఎరాడికేషన్ వైపు అడుగులు వేస్తూ పోవాలి. సో, కాన్సెప్ట్ అండ్ మెజర్‌మెంట్ ఆఫ్ పోవర్టీ. సో, దీన్ని ఎట్లా మెజర్ చేస్తారు? ఓకే. పోవర్టీ ఉంది. అది ఎంత పోవర్టీ అని వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పింది గానీ, ఇది ఎస్టిమేట్ చేయడానికి ఇండియాలో కూడా చాలా ఫుడ్ స్టాండర్డ్స్‌ని, సస్టెనెన్స్ ఫుడ్ స్టాండర్డ్స్‌ని కన్సిడర్ చేయాలి అని చెప్పి, పోవర్టీని డిఫైన్ చేయడానికి ఒక ఐడియాలజీ అనేది డెవలప్ చేశారు. సో, ఇండియాస్ కరెంట్ అఫీషియల్ పోవర్టీ రేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్లానింగ్ కమిషన్స్ డేటా డిరైవ్డ్ ఫ్రమ్ ద టెండూల్కర్ మెథడాలజీ. సో, టెండూల్కర్ ఇచ్చిన మెథడాలజీ ప్రకారం, ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం పోవర్టీని ప్రస్తుతం మనం మెజర్ చేస్తున్నాం. ఇట్ డిఫైన్స్ పోవర్టీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్‌కమ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్జంప్షన్ ఆర్ స్పెండింగ్ పర్ ఇండివిడ్యువల్ ఓవర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ ఎ బాస్కెట్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్. ఈ స్పెండింగ్ ఆర్ కన్జంప్షన్ ఈ కెపాసిటీని బట్టి మాత్రమే మనం పోవర్టీని చెప్పాలి. నాట్ బేస్డ్ ఆన్ ద యాన్యువల్ ఇన్‌కమ్. రైట్. సో, ద బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నెసెసరీ టు సాటిస్ఫై బేసిక్ హ్యూమన్ నీడ్స్. అక్కడున్న ఆ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ కూడా ఎట్లుండాలి? బేసిక్ హ్యూమన్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసే విధంగా ఉన్నప్పుడే దాన్ని పోవర్టీ లైన్ బాస్కెట్ అని చెప్తాము. సో, దీన్ని బేస్ చేసుకొని ఒక పోవర్టీ డెఫినిషన్ అని వచ్చినప్పుడు మనం బీపీఎల్, బిలో పోవర్టీ లైన్ ఆర్ పోవర్టీ లైన్. పోవర్టీ లైన్ అని ఒక లైన్‌ని మనం ఇమాజిన్ చేసుకొని, దాని కింద ఉన్న వాళ్ళంతా పూర్ పీపుల్, బిలో పోవర్టీ లైన్ అని, దాని పైన ఉన్న వాళ్ళంతా ఏపీఎల్, అబోవ్ పోవర్టీ లైన్ అని చెప్పి మనం డిమార్కేట్ చేస్తూ ఉంటాము. పోవర్టీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో దిస్ లైన్ అన్నమాట. లెవెల్స్ ఆఫ్ పోవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే, ద ఎర్స్ట్‌వెల్ ప్లానింగ్ కమిషన్ వాస్ ద నోడల్ ఏజెన్సీ కదా! సో, అది పోవర్టీని డిసైడ్ చేస్తూ ఏపీలో కూడా పోవర్టీ ఎంత ఉంది అని చెప్తూ వచ్చింది. సో, దీంట్లో ఆథెంటికేట్ ఆర్ మోస్ట్ పాపులస్ డెఫినిషన్ ఇచ్చింది ఎవరు అంటే సురేష్ డి టెండూల్కర్ అన్నమాట. హి రికమెండెడ్ యూజింగ్ పోవర్టీ లైన్ అంటే ఈ పోవర్టీ లైన్‌ని మనం యూజ్ చేసి దాని కింద, పైన అని కన్సిడర్ చేయాలి అని చెప్పింది టెండూల్కర్. విచ్ ఆర్ సబ్స్టాన్షియల్లీ హైయర్ థాన్ ఎర్లియర్ వన్స్ అన్నమాట ఇతను చెప్పినవి. ద అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ పోవర్టీ ఫర్ ద పీరియడ్ 73, 74 నుంచి 11, 12 వరకు కూడా మనం పోవర్టీ లైన్‌ని మెజర్ చేస్తూనే ఉన్నాము. ఓకే. ఎస్టిమేట్స్ చేస్తూనే ఉన్నాం. యాస్ పర్ ద లేటెస్ట్ అవైలబుల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ రిలీజ్డ్ ఇన్ 2013. ఓకే. ద పోవర్టీ రేషియోస్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అంటే రూరల్ అండ్ అర్బన్‌లో ఓకే. 10.96 ఉంది. 5.81% ఉంది. అదే రూరల్ అండ్ అర్బన్ రెస్పెక్టివ్‌లీ. అదే కంబైన్డ్ అంటే బోత్ కంబైన్ చూస్తే రూరల్ అండ్ అర్బన్ కంబైన్ చేసి చూస్తే అది 9.20% ఉందట. అదేంటది? పోవర్టీ రేషియో. అండ్ ద కరెస్పాండింగ్ ఫిగర్స్ ఆఫ్ ఆల్ ఇండియా సేమ్ అదే పోవర్టీ రేషియో ఆల్ ఇండియాలో ఎలా ఉంది అనంటే డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ ఫర్ 25.7% అంటే ఇది రూరల్‌లో. దెన్ 13.7% ఇది అర్బన్‌లో. ఓకే. అండ్ కంబైన్డ్ ఎంత ఉందంటే 1.92% మీరు కంపేర్ చేస్తే ఏపీలో ఇంకా బిలో 10 లోనే ఉన్నాయండి రేషియోస్ అంతా. ఓకే. సింగిల్ డిజిట్స్‌లోనే ఉంది. బట్ ఇండియాలో ఇట్ వెంట్ టిల్ ద డబుల్ డిజిట్స్.
ఓకే. ద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఇది కూడా చాలా ఆథెంటికేట్‌గా ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే తీసుకునే క్రైటీరియాస్ గూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయన్నమాట. అంటే ఫుల్‌ఫిల్ చేస్తాయి. ఒక పూర్ పీపుల్‌ని పూర్‌గా కన్సిడర్ చేయడానికి ఏమేం ఫ్యాక్టర్స్, ఏమేం క్రైటీరియాస్ మనం కన్సిడర్ చేయాలో ఇది ట్రై టు ఐడెంటిఫై దోస్ అన్నమాట. ఓకే. సో, ఇట్ హాస్ రివీల్డ్ థట్ నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా డ్రాప్డ్ బై అబౌట్ 415 మిలియన్ ఓవర్ ది లాస్ట్ 15 ఇయర్స్. ఇదొక నైస్ స్టాటిస్టిక్ అని చెప్పింది. దెన్ ఇండియా ఈస్ అమాంగ్ మెనీ కంట్రీస్ దట్ హావ్ రెడ్యూస్డ్ పావర్టీ సిగ్నిఫికెంట్‌లీ ఫాస్టర్. పావర్టీని సిగ్నిఫికెంట్‌లీ ఫాస్టర్‌గా తగ్గిస్తుంది కానీ స్టిల్ పావర్టీ ఈస్ దేర్. అండ్ ఆల్సో ఇంకొక రిపోర్ట్ ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ ఓపీహెచ్ఐ అండ్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. సో, దీని ప్రకారం ఇండియాలో ఉన్న పావర్టీ సిగ్నిఫికెంట్‌గా ఫాస్టర్‌గా రెడ్యూస్ అవుతుంది అని వీళ్ళిద్దరూ చెప్పడం జరిగిందనమాట. దెన్ పావర్టీ అమాంగ్ చిల్డ్రన్ ఫెల్ ఫాస్టర్. సో, ఇది కూడా ఇండికేట్ చేయడం జరిగింది. హౌఎవర్ ఇండియా హాస్ ద వరల్డ్స్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ పూర్ చిల్డ్రన్ దట్ ఈస్ 97 బిలియన్. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువుంటుంది ఇండియాలో. అంటే చిల్డ్రన్‌లో పావర్టీ అనేది త్వరితగతిగా తగ్గుతుంది కానీ, వాళ్ళ యొక్క పాపులేషన్ మాత్రం ఎక్కువే ఉంది. వై? బికాజ్ ఇండియాస్ పాపులేషన్ ఈస్ సెకండ్. ఇప్పుడు రీసెంట్ అయితే చూస్తే టాప్డ్ అంటే ఫస్ట్ పొజిషన్ చైనాని క్రాస్ చేసి పాపులేషన్‌లో ఇండియా 142.6 క్రోర్స్ పాపులేషన్‌తో ఫస్ట్ పొజిషన్‌కైతే రీచ్ అయింది. సో, ఆ విధంగా ఎక్కువ చిల్డ్రన్ పాపులేషన్ కనిపిస్తున్నారు. దెన్ ఆంధ్రప్రదేశ్ హబ్ ఆఫ్ ఇన్నోవేటివ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్. సో, ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఈ ఏపీలో చాలానే ప్లాన్ చేశారు. ఇంకా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ ఇది తీసుకుంటే ఇది యూఎన్‌డీపీతో వచ్చింది. సో, పీపుల్ హూ డు నాట్ హావ్ సఫిషియంట్ ఇన్‌కమ్ టు కవర్ ద డిఫైన్డ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వర్ కన్సిడర్డ్ పూర్. ఈ డెఫినిషన్ ఇచ్చింది ఎంపీఐ అన్నమాట. సో, ఇది ఓకే. 3 కేటగరీస్‌లో ఆల్‌మోస్ట్ 12 ఇండికేటర్స్ ద్వారా ఇది పావర్టీని ఎస్టిమేట్ చేస్తుంది. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. సో, ఇందులో చూసే డిఫరెంట్ ఇండికేటర్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూద్దాము. చూడండి. ఓకే. హౌసింగ్, ఎంప్లాయ్‌మెంట్, అసెట్స్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్. సో, ఇటువంటి డిఫరెంట్ ఇండికేటర్స్‌ని కూడా ఈ ఎంపీఐ మెజర్ చేస్తుందన్నమాట. ఓకే. ఎంపీఐ యాస్ ఎ మెజర్ విచ్ ఎక్స్‌ప్లోర్స్ పావర్టీ బియాండ్ ఇన్‌కమ్ డెప్రిసియేషన్స్ ఈస్ ఎ టూల్ ఫర్ పాలిసీ మేకర్స్. సో, దీనివల్ల డిఫరెంట్ పాలిసీస్‌ని మనం ఫార్ములేట్ చేయొచ్చు. నీతి ఆయోగ్ కూడా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా రిలీజ్ చేసి 2021లో రిలీజ్ చేసి ఇదే ఆన్ ది సేమ్ లైన్స్ అన్నమాట. గ్లోబల్ ఎంపీఐ ఎట్లా అయితే ఉందో నీతి ఆయోగ్ కూడా ఎంపీఐని నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేసి అవే ఇండికేటర్స్‌ని కన్సిడర్ చేసింది. సో, ఇక్కడ హెడ్ కౌంట్ రేషియో, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ అండ్ ఎంపీఐ వాల్యూస్‌ని కూడా మనం చూడాల్సిందే. ఎంపీఐ వాల్యూస్ ఎట్లా 0-1 అన్నమాట. 1 గనుక ఉంటే అది హైయెస్ట్ ఎంపీఐ అని చెప్తుంది. ఎంపీఐ వాల్యూస్ ద్వారా. సో, ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో హెడ్ కౌంట్ రేషియో 12.31% ఉంది. అదే ఆల్ ఇండియా లెవెల్‌లో 25% ఉంది. ఇంటెన్సిటీ అయితే 43, ఇక్కడ ఆల్ ఇండియాలో 47. హెడ్ కౌంట్ ఎంపీఐ అయితే 0.053, 0.118 అంటే ఇండియాలోనే ఎక్కువ ఉంది. అంటే ఇండియాలోనే పావర్టీ లెవెల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా నీతి ఆయోగ్ ఎంపీఐ ఫైండింగ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఓకే. ఎంపీఐ స్కోర్ 0.053, ఏపీ ర్యాంక్ 8 అన్నమాట. 8/28. హెడ్ కౌంట్ రేషియో 12.31% ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ 43% ఉంది. ట్రై టు రిమెంబర్ ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. సో, టాప్ చేసింది ఎవరు అనంటే కేరళ విత్ వెరీ లెస్ ఎంపీఐ వాల్యూ. 0 ఇదేంటి ఎంపీఐ స్కోర్ అన్నమాట. 0.03. అదే ఆంధ్రప్రదేశ్ ఎయిత్ ప్లేస్‌లో ఉంది. అండ్ బీహార్ లాస్ట్ పొజిషన్‌లో ఉంది విత్ హైయెస్ట్ ఎంపీఐ వాల్యూ 0.265. సో, నెక్స్ట్ మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చూస్తే, దీంట్లో ఇండికేటర్స్ ఒక 12 ఇండికేటర్స్ ఉంటాయి. 3 ఈక్వల్లీ వెయిటెడ్ డైమెన్షన్స్ అని ఒక 3 ఉంటాయన్నమాట. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో, ఈ 3 ఈక్వల్లీ వెయిటెడ్ డైమెన్షన్స్‌లో మనం ఇండికేటర్స్ చూస్తే హెల్త్‌లో న్యూట్రిషన్, చైల్డ్ అడాలసెంట్ మార్టాలిటీ, మెటర్నల్ హెల్త్. అంటే ఇక్కడ మీరొకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఇండికేటర్స్‌ని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? అంటే నంబర్ ఆఫ్ పావర్టీ ఎస్టిమేషన్స్ అనేవి జరిగాయి ఇప్పటి వరకు. బట్ ఏది సక్సెస్‌ఫుల్ కాలేదు. ఇంకా కూడా తీసుకున్న పావర్టీ ఎస్టిమేషన్స్ ఇంకొక దానికి పొంతన కూడా ఉండటం లేదు. అంటే ఆల్రెడీ మనం పావర్టీ లైన్ అనేది ఒక దాన్ని మెజర్ చేసినా సరే, ఓకే. దాంట్లోనికి ఇంక్లూడ్ అయ్యే అందరూ పావర్టీ దాంట్లోనికి ఇంక్లూడ్ అవ్వలేకపోతున్నారనమాట. సో, జస్ట్ ఫినాన్షియల్‌గా గాని ఆర్ ఎకనామిక్
స్టెబిలిటీని ఒక్కదాన్ని మాత్రమే కాకుండా ఇంకా అదర్ కొన్ని ఫ్యాక్టర్స్‌ని కూడా మనం మెజర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అల్టిమేట్‌గా ఈ ఎంపీఐని తీసుకొని ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ మెజర్‌మెంట్‌ని ఎస్టిమేషన్‌ని చేయడానికి ఈ యొక్క డైమెన్షన్స్‌ని తీసుకొచ్చారనమాట. రైట్. సో, కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఎకనామిక్ స్టేటస్ ఎట్లా ఉంది? దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ హెల్త్, ఇంకా ఎడ్యుకేషన్, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అనేది మనం చూడాలి. సో, ఎడ్యుకేషన్‌లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని ఇయర్స్ స్కూల్‌కి వెళ్తున్నారు, ఇంకా స్కూల్ అటెండెన్స్. ఆహ్, ఒక పర్ ఫ్యామిలీని తీసుకుంటే ఆ ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ ఎట్లా వెళ్తున్నారని మనం చూడాలి. దెన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో కుకింగ్ ఫ్యూయల్ వాళ్ళకి అవైలబుల్ ఉందా లేదా? శానిటేషన్, ఇంకా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉందా లేదా? ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్, ఇంకా బ్యాంక్ అకౌంట్స్ అవైలబిలిటీ ఉందా లేదా? ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. సో, ఇక్కడొచ్చిన స్కోర్స్‌ని వీటిలిని మనం రిలేటివ్‌గా పొజిషన్‌ని మనం కంపేర్ చేసుకోవచ్చు కూడా. సో, ఆ విధంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది అంటే బెటర్ థాన్ ది ప్రీవియస్ అన్నమాట. బెటర్ థాన్ ది ప్రీవియస్ పావర్టీ ఎస్టిమేషన్ చేయడానికి హెల్ప్ చేసింది. సో, ఏపీ స్టేట్ ఆల్‌దో పెర్ఫార్మ్డ్ డీసెంట్‌లీ వెల్ ఇన్ సమ్ ఆఫ్ ది ఇండికేటర్స్ సచ్ యాస్ హౌసింగ్, ఎలక్ట్రిసిటీ, మెటర్నల్ హెల్త్, కుకింగ్ ఫ్యూయల్, స్కూల్ అటెండెన్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. చూడండి, ఈ ఈ పారామీటర్స్ అన్నింటిలో కూడా దానికొచ్చిన స్కోర్స్ అనేవి బెటర్ ఉన్నాయన్నమాట. అంటే బెస్ట్ స్టేట్‌కొచ్చిన స్కోర్‌తో కంపేర్ చేస్తే ఏపీకి స్కోర్స్ అనేవి బెటర్ ఉన్నాయి. సో, చూడండి, బెస్ట్ పెర్ఫార్మన్స్ ఒక డీసెంట్ ఇనఫ్ పెర్ఫార్మన్స్ మెటర్నల్ హెల్త్‌లో. ఎందుకు? అక్కడ వేరియస్ స్కీమ్స్ అనేవి మనం స్టేట్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. స్కూల్ అటెండెన్స్‌లో ఎందుకంటే నాడు నేడు అని చెప్పి మనం స్కూల్ ఎడ్యుకేషన్ కోసం చాలా నంబర్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లైక్ ఫండ్స్ ఇవ్వడము, స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చేస్తున్నాం. ఇంకా కుకింగ్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, ఇంకా పేదలందరికీ ఇల్లు. ఎలక్ట్రిసిటీలో మనం 100% ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్‌ని మనం అచీవ్ చేసాం. సో, బ్యాంక్ అకౌంట్స్, జన్ ధన్ యోజన. సో, వీటన్నింటిని వల్ల, ఈ ఇనిషియేటివ్స్ వల్ల, ఇన్ని ఇన్సెంటివ్స్ వల్ల ఓకే, దాంట్లో బెటర్ పెర్ఫార్మన్స్ కనిపించింది. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలి ఇండిసెస్‌లో ఉన్న లైక్ ఫిగర్స్‌ని, నంబర్స్‌ని, స్కోర్స్‌ని బట్టి. రైట్. ఇంకా ఏం చూడొచ్చు అనంటే, ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. దాంట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ విత్ ఎన్ ఎంపీఐ వాల్యూ ఆఫ్ 0.034 టాప్ పొజిషన్‌లో ఉందటండి గుంటూరు. ఓకే. విత్ లోయెస్ట్ పవర్టీ గుంటూరులో ఉంది అని మనం చెప్పొచ్చు. దెన్ వైల్ కర్నూల్ విత్ ఎన్ ఎంపీఐ ఆఫ్ 0.094 స్టాండ్స్ ఎట్ ద బాటమ్. ఓకే. హై పవర్టీ కర్నూల్‌లో ఉంది అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా యూజెస్ ఆఫ్ ఎంపీఐ ఇన్ పాలిసీ రిఫార్మ్. సో, దీన్ని పాలిసీ రిఫార్మ్‌లో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, కాంప్లిమెంట్ మానిటరీ పావర్టీ స్టాటిస్టిక్స్‌ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగో మనం డిస్కస్ చేసినట్టు ఈ స్టాటిస్టిక్స్‌ని మనం ఐడెంటిఫై చేసి మెజర్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మానిటరీ పాలిసీని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ట్రాక్ పావర్టీ ఓవర్ టైమ్. పావర్టీని ట్రాక్ చేయడానికి అలొకేట్ రిసోర్సెస్ బై సెక్టార్, రీజియన్, పాపులేషన్ అండ్ సబ్ గ్రూప్స్. రైట్. సో, ఇవన్నీ గూడా దీనివల్ల వస్తున్న యూజెస్ అన్నమాట. కోఆర్డినేషన్ పాలిసీ, ఇంకా డిసగ్రిగేషన్ బై స్టేట్, డిస్ట్రిక్ట్స్, పాపులేషన్ గ్రూప్స్, టార్గెట్ రిఫార్మ్స్, మార్జినలైజ్డ్ రీజియన్స్, గ్రూప్స్, హౌస్‌హోల్డ్స్, లెవెల్ నో నో వన్ బిహైండ్ ఇన్ ఐడెంటిఫై ద పూరెస్ట్. అంటే పూరెస్ట్‌ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా ఎంపీఐ యొక్క యూజెస్. ఇంకా పోవర్టీ తర్వాత మనం చూడాల్సింది ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. అసలేంటిది ఎంప్లాయ్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్? ఈ రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తే దీంట్లో కూడా కొన్ని సర్వేస్ చేయడము, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంతుంది అని ఎస్టిమేట్ చేయడం కూడా జరిగిందనమాట. సో, ఇక్కడ చూస్తే ఎన్ఎస్ఎస్, నేషనల్ శాంపిల్ సర్వే ఆన్ ద ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఆర్ ద ప్రైమరీ సోర్సెస్ ఆఫ్ డేటా. సో, ఇది ఎవ్రీ ఇయర్ ఇచ్చే డేటా అనేది మనకి ప్రైమరీ సోర్స్ అనమాట. సో, ఇక్కడ చూస్తే చాలా నంబర్ ఆఫ్ లైక్ రౌండ్స్, ఇంకా చాలా నంబర్ ఆఫ్ ఎస్టిమేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఎస్సీఎల్ఎఫ్ఎస్, ఓకే, స్టాండర్డ్ కమిటీ ఆన్ లేబర్ ఫోర్స్ స్టాటిస్టిక్స్ అనేది ఈ నేషనల్ స్టాటిస్టికల్ కమిటీ దీన్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో, ఇది రికమెండ్ చేసిన ప్రకారము పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పీఎల్ఎఫ్ఎస్ టు ప్రొడ్యూస్ యాన్యువల్ ఎస్టిమేట్స్ అనేది ఇది హెల్ప్ అవుతుందన్నమాట. యాన్యువల్ ఎస్టిమేట్స్‌ని, ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ యాన్యువల్ ఎస్టిమేట్స్‌ని ఈ పీఎల్ఎఫ్ఎస్ అనేది రిలీజ్ చేస్తుంది. సో, ఇక్కడ మనం కొన్ని కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ చూడాల్సొస్తుంది. లేబర్ ఫోర్స్, రైట్? లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంది, వాంటెడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంది, ఎంప్లాయ్‌మెంట్ ఎలా ఉంది అని ఆ కాన్సెప్ట్స్ మనకి అర్థమవుతాయి. సో, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి? లేబర్ ఫోర్స్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ద ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్. అంటే ఒక పర్సన్ ఈస్ హావింగ్ సమ్ స్కిల్స్.
బట్ హీ ఈస్ నాట్ విల్లింగ్ టు వర్క్, బట్ హీ సీక్స్ టు, హీ ఈస్ అది ఒక టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. బట్ అతనుకున్న స్కిల్స్తో కెపాసిటీతో పాటు హీ కెన్ సప్లై సమ్ లేబర్ ఫర్ సమ్ ప్రొడక్షన్, కానీ అతనికి జాబ్ దొరకటం లేదు, వర్క్ దొరకటం లేదు. అంటే హీ ఈస్ నాట్ అన్విల్లింగ్ టు వర్క్. ఇక్కడ చూడండి, ద వన్ హూ సప్లైస్ ఆర్ సీక్స్ టు సప్లై లేబర్ ఫర్ ప్రొడక్షన్. సో ఇదొక కీవర్డ్, ఇది మాత్రం మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా వచ్చే మ్యాన్ పవరే నెంబర్ ఆఫ్ హ్యూమన్స్ లేబర్ ఫోర్స్ అనమాట. Therefore it includes both employed and unemployed persons as well. Why? Because who supplies and who seeks to supply labor. సో అట్లా ఎంప్లాయిడ్ అండ్ అన్ఎంప్లాయిడ్ కూడా లేబర్ ఫోర్స్ లో వస్తారు. మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అన్ఎంప్లాయిడ్ పీపుల్ లేబర్ ఫోర్స్ లో మనం కౌంట్ చేస్తామా లేదా అంటే ఎస్, కౌంట్ చేస్తాము. Right? Then the labor force participation rate, LFPR, is defined as the number of persons in the labor force per 100 population. ఒక 100 నెంబర్ ఆఫ్ పాపులేషన్స్ తీసుకుంటే దాంట్లో లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు అని తెలిపేదే ఎల్ఎఫ్పిఆర్ అనమాట. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఎల్ఎఫ్పిఆర్ అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. అంటే ఈ లేబర్ ఫోర్స్ లో మనం కౌంట్ చేసే టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 అనమాట. సో ఆ విధంగా ఈ రేట్ని మనం తెలుసుకుంటే లేబర్ ఫోర్స్ ఎంత ఉంది, కెపాసిటీ ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది. అదే వెరాజ్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఏంటంటే పర్సన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే ఇక్కడ ఓన్లీ ఎంప్లాయిడ్ మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ఎ గివెన్ పీరియడ్, దట్ ఈస్ ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. అంటే లేబర్ ఫోర్స్ కంటే కూడా అందులో ఒక సబ్సెట్ వర్క్ ఫోర్స్ అవుతుంది, అవునా కాదు? సో ఇట్ కాన్స్టిట్యూట్స్ ద వర్క్ ఫోర్స్. ఇక్కడ కూడా మనం ఈ డబ్ల్యూఎఫ్పిఆర్ చూస్తాము. సో దీనికోసం కూడా చూడండి, నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100. సో ఆ విధంగా డబ్ల్యూఎఫ్పిఆర్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇవి కాన్సెప్ట్స్ అండి. అయితే ఇప్పుడు పర్సంటేజెస్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారము, పిఎల్ఎఫ్ఎస్ మనం చూసాం కదా, దీన్ని స్టేట్ బోర్డ్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తుంది. సో ఇది ఎవ్రీ ఇయర్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారని చెప్తుంది, రైట్? సో 48.4% ఆఫ్ ఏపీ స్టేట్స్ పాపులేషన్ ఈజ్ ఇన్ లేబర్ ఫోర్స్. 48.4% ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదే రూరల్ అండ్ అర్బన్ లో చూస్తే రూరల్లో బెటర్ ఉందట. ఎందుకు? 51.6%. అదే అర్బన్ లో అయితే 41% ఉంది, రైట్? ఇంకా ఏపీలో చూస్తే ప్రైమరీలీ డ్యూ టు దీంట్లో ఎల్ఎఫ్పిఆర్ రేట్స్ ఓవరాల్ గా చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే డ్యూ టు లోవర్ ఎల్ఎఫ్పిఆర్ ఫర్ ఫీమేల్స్ విచ్ వాస్ 36% ఓన్లీ, రైట్? అంటే ఈ ఉమెన్ పార్టిసిపేషన్ లేబర్ లో అనేది తక్కువ ఉందట. However, when compared to all India 25%, the LFPR for female is fairly higher. సో ఇండియా కంటే కంపేర్ చేస్తే ఏపీలో ఎక్కువే ఉంది, కానీ అది జనరల్లీ ఇన్ నెంబర్స్ ఇట్ ఈస్ లెసర్, రైట్? ఇంకా అర్బన్ ఏరియాస్ లో చూస్తే ద పాసిబుల్ రీజన్ ఫర్ లో లేబర్ పార్టిసిపేషన్ చూస్తే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద సూటబుల్ వర్క్ అండి. అండ్ ఆల్సో యూత్ ఆర్ నాట్ విల్లింగ్ టు వర్క్ బట్ engage themselves in further educations, okay, their education to pursue some more degrees or to complete their complete education. Then lack of flexibility in work timings, ఇది ఒక ఫీమేల్ కి ఒక ప్రాబ్లం. దెన్ ప్రాక్సిమిటీ ఆఫ్ వర్క్ ప్లేస్ టు దేర్ హౌస్ హోల్డ్స్, ఇది కూడా ఫీమేల్ కి వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీటన్నింటి వల్ల కూడా అర్బన్ ఏరియాస్ లో మనకి లేబర్ ఫోర్స్ అనేది తక్కువ కనిపిస్తుంది, రైట్? ఎవరు? ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వర్క్ ఫోర్స్ లో ఇప్పుడు మనం ఆల్రెడీ మీనింగ్ ఏంటో చూసాం కదా. ఇది యాజ్ పర్ ద కరెంట్ డైలీ స్టేటస్ ఎ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ వర్కింగ్ ఫర్ ద ఎంటైర్ డే ఇఫ్ హీ ఆర్ షీ హ్యాడ్ వర్క్డ్ ఫర్ 4 hours. అంటే మినిమం 4 hours వర్క్ చేసి మోర్ దాన్ దట్ ఎంత చేసినా సరే అతను 1 day వర్క్ అయితే చేశాడు అని చెప్పి వీ విల్ కన్సిడర్, రైట్? సో ఈ క్రైటీరియాస్ కూడా ట్రై టు రిమెంబర్. అదేవిధంగా ఇప్పుడు మనం లేబర్ ఫోర్స్ చూసాము, వర్క్ ఫోర్స్ చూసాము. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటో తెలుసుకోవాలి. అంటే దేని ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తాం మనం అని అంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ని మనం లేబర్ ఫోర్స్ యూజ్ చేసుకొని మెజర్ చేస్తాము. దిస్ గివ్స్ ద అన్యూటిలైజ్డ్ పోర్షన్ ఆఫ్ లేబర్ ఫోర్స్, రైట్ ఆర్ నాట్? సో లేబర్ ఫోర్స్ లో మనకి ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఇద్దరు వస్తున్నారు, కానీ ఈ అన్ఎంప్లాయిడ్ వాళ్ళని మనం వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. సో వాళ్ళే కదా అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సో దాన్ని నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ బై నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ ప్లస్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇంటూ 100.
రైట్. సో, లేబర్ ఫోర్స్ నంబర్స్‌ని యూజ్ చేసుకొని కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌ని మనం డిఫైన్ చేయొచ్చు. పర్సెంటేజ్ ఆఫ్ అన్‌ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్, దాన్నే మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అని అంటాము. సో, ద అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంతుంది? స్లైట్‌లీ లోవర్ ఇన్ ఏపీ 4.1%. అదే ఇండియాలో అయితే 4.2% ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఈస్ హైయెస్ట్ ఇన్ పీపుల్ ఏజ్ బిట్వీన్ 15-29 ఇయర్స్. అది మళ్ళీ 15-29 ఇయర్స్ సేమ్ ఏజ్, సేమ్ రీజన్స్ మనం ఇందాక చూసినవే. ఓకే. ఇంక్లినేషన్ అమాంగ్ ద యంగ్ అడల్ట్స్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఈ ఏజ్ గ్రూప్‌లో ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఇంక్లినేషన్ ఉండడం వల్ల వాళ్ళు మనకి వర్క్ ఫోర్స్‌లో కనిపించడం లేదు. సో, అక్కడ మనకి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎక్కువ కనిపిస్తుందట. దెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్. సో, ఇటువంటి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని తగ్గించడానికి ఏమేం చేయాలి? ట్రైనింగ్ గాని, ఓకే, స్కిల్డ్ ట్రైనింగ్ గాని, సో, డిఫరెంట్ యాక్టివిటీస్‌ని మనం తీసుకురావాలి. దెన్ క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్, వొకేషనల్ ట్రైనింగ్ అనేది కూడా ప్రమోట్ చేయాలి. ఇంకా మనకున్న ఇనిషియేటివ్స్ చూస్తే జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన. దీంట్లో కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, ఈబీసీ, ఓకే, అండ్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ కేటగరీస్‌కి గూడా. Okay, whoever are studying further studies after plus 2, or who are pursuing the graduation levels courses or studying ITI both government and in private colleges లో కూడా వాళ్ళకి ఎంత ఇస్తారు? పర్ ఇయర్ 10,000 అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. స్టూడెంట్ మదర్ బ్యాంక్ అకౌంట్‌కి డైరెక్ట్‌గా దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దెన్ స్కిల్ హబ్స్ అనేవి మన స్టేట్‌లో ఉన్నాయి. ఇవి దే విల్ ట్రైన్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ అండ్ కాలేజ్ డ్రాప్ అవుట్స్ టు మీట్ ది లోకల్ ఇండస్ట్రీ డిమాండ్. సో, టు అప్‌లిఫ్ట్ లైవ్లీహుడ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ ఐటీఐస్ ఫర్ మైనారిటీస్ కోసం సెపరేట్‌గా ఐటీఐస్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్రెడీ అకార్డ్ చేసింది. అదోని అండ్ రాయచోటి ఎట్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్ ఆ ప్లేస్‌లో 860,00,000తో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ కూడా. ఓకే. మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అప్రెంటిస్ యాక్ట్. ఓకే. 1961. ఓకే. అండర్ ది స్కీమ్ ఏమవుతుంది? 25% ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ స్టైపెండ్ సబ్జెక్ట్ స్టైపెండ్ సబ్జెక్ట్ టు ఎ మాక్సిమమ్ ఆఫ్ ₹1,500 పర్ మంత్ పర్ లైక్ అప్రెంటిస్. సో, ఆ విధంగా 25% అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ₹1,500 పర్ మంత్ అన్నమాట. రైట్. ఇంకా డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ చూస్తే స్టూడెంట్స్ స్టడీయింగ్ ఐటీఐ కోర్స్ స్పెండ్ హాఫ్ ఆఫ్ దేర్ కోర్స్ డ్యూరేషన్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఓన్లీ కాలేజ్‌లోనే క్లాసెస్‌కి వెళ్లి క్లాస్ రూమ్‌లోనే నేర్చుకోవడం కాకుండా ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం కూడా. దాని ద్వారా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, స్కిల్ అక్వైర్ చేసుకోవడానికి. సో, అట్లా డబుల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్‌ని ప్లాన్ చేశారు. దెన్ స్కిల్ స్ట్రెంథెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్‌మెంట్ స్ట్రైవ్ స్కీమ్. ఇది వరల్డ్ బ్యాంక్ ద్వారా అసిస్ట్ చేయబడుతుంది. టు ఇంప్రూవ్ ద రిలవెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. ఓకే. ఒక 5 ఇయర్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. త్రూ లైక్ ఎంఎస్‌డి, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. రైట్. నేషనల్ కెరీర్ సర్వీస్. ట్రాన్స్‌ఫార్మింగ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజెస్ ఇంటూ కెరీర్ సెంటర్స్. ఎంప్లాయ్‌మెంట్‌ని కెరీర్ సెంటర్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ, ఓకే, ఆ టార్గెట్‌తో లేబర్ ఫోర్స్‌కి స్కిల్‌ని అప్‌గ్రేడ్ చేయడము. దెన్ స్కిల్ ఇనిషియేటివ్స్, కాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్. ఇది దేనికి అనంటే టు ఇంప్రూవ్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ హాస్ బీన్ టేకెన్ అప్ త్రూ ఎ కాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ మోడల్. ఇక్కడ కూడా సేమ్ స్కిల్‌ని డెవలప్ చేయడం కోసమే. ఇంకా స్కిల్ హబ్స్ అని, స్కిల్ కాలేజెస్ అని, ఒక 26 స్కిల్ కాలేజెస్, హై ఎండ్ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి మన స్టేట్‌లో. ఇంకా స్కిల్ యూనివర్సిటీ ఎక్కడుంది? స్కిల్ యూనివర్సిటీ కోబాకా, తిరుపతిలో కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ కోసం ల్యాండ్ హాస్ బీన్ ఐడెంటిఫైడ్ అట. దెన్ స్కిల్ స్పోక్స్ అనేవి ఇండస్ట్రీ స్పోక్స్ అన్నమాట ఇవి. దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్ విచ్ కెన్ ట్రైన్ జాబ్ ఆస్పిరెంట్స్ వితిన్ దేర్ ప్రెమిసెస్. అంటే జాబ్ ఎక్వైరింగ్, జాబ్ సీకింగ్ ఆస్పిరెంట్స్ ఎక్కడున్నారో వాళ్ళ ప్రెమిసెస్‌లోనే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. ఇవి సమ్ ఎక్స్‌టెన్షన్స్ ఆఫ్ సమ్ సబ్‌సెక్షన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ అన్నమాట. ఇండస్ట్రీసే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఆర్ ఎనీ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్ బై యూజింగ్ దేర్ ఇన్‌సిటు రిసోర్సెస్. అక్కడ ఇన్‌సిటు రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఫైనల్‌గా ప్లేస్‌మెంట్ అయితే రావడానికి, ఓకే, ఈ స్కిల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దెన్ స్కిల్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈస్ ప్లానింగ్ టు అండర్‌టేక్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్ టు టాప్ ద ఇంటర్నేషనల్ ఆర్ ఓవర్‌సీస్ ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఐడెంటిఫైడ్ ప్రయారిటీ సెక్టార్స్. సో, ఆ విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ కూడా వర్క్ చేస్తుంది. స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్. సో, దానికోసమని ఇంజినీరింగ్ కాలేజ్ ప్రోగ్రామ్స్‌ని లాంచ్ చేయడము. రైట్. ఇంకా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ అన్‌ఎంప్లాయిడ్ యూత్.
సో, దానికోసం చూస్తే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈఎస్‌డిఎం అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెయిటీ ద్వారా ఆఫర్ చేయబడుతుంది. ఏపీఎస్ఎస్‌డిసి దీన్ని డెసిగ్నేట్ చేస్తుందనమాట. జల్ జీవన్ మిషన్‌లో కూడా టు బిల్డ్ కెపాసిటీస్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అక్కడ కూడా స్కిల్‌తో పాటు ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. సంకల్ప్ ఇది ఎంఎస్‌డిఈ చేత లాంచ్ చేయబడి వర్క్ చేయబడుతుంది. స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఆఫ్ లైవ్లీహుడ్ ప్రమోషన్ స్కీమ్ అనమాట. సో, దీనిలో కూడా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రమోట్ చేస్తాము. సో, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ అనేది ఇట్ ఆల్సో ప్రమోట్స్ అప్‌లిఫ్ట్‌మెంట్ ఆఫ్ ఫిషర్‌మెన్ కమ్యూనిటీ విత్ స్కిల్ అనమాట. ఒక 3 డే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. రైట్? సో, ప్రోగ్రెస్ డ్యూరింగ్ 22-23 చూస్తే ఆల్మోస్ట్ 68,886 క్యాండిడేట్స్ వీళ్ళంతా కూడా ట్రైన్ అయ్యున్నారు 22-23లో. సో, ఇంతవరకు సరిపోతుంది. దెన్ ప్లేస్‌మెంట్ లింక్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. టు ఇన్కల్కేట్ ద బెనిఫిషరీస్ క్యాండిడేట్స్ విత్ సఫిషియంట్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ నో హౌ. సో, ఈ టెక్నికల్ స్కిల్ అనేది ఎక్వైర్ చేయడం కోసం ఇక్కడ స్కిల్స్‌ని స్టూడెంట్స్‌కి క్యాండిడేట్స్‌కి అందించడం జరిగిందనమాట. రికగ్నైజ్డ్ ప్రయర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఆర్‌పీఎల్ జల్ జీవన్ మిషన్. ఈ జల్ జీవన్ మిషన్‌లో కూడా టు ఎన్హాన్స్ ద స్కిల్స్ ఆఫ్ ద వర్కర్స్ విత్ లేటెస్ట్ స్కిల్స్ ఆఫ్ ద కాంపిటీటివ్ వరల్డ్. సో మెనీ నంబర్ ఆఫ్ మనం ఆల్మోస్ట్ ఒక 10 వరకు స్కిల్ స్కీమ్స్ అనేవి చూసాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చూసాము. కొన్ని కాన్సెప్ట్స్ చూసాము. ఇంకా పోవర్టీ కూడా ఎలా ఉంది అనేది ఎస్టిమేట్ చేసాము. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్ టు బి లెర్న్డ్ అనమాట. దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ.